నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అంత గొప్ప గ్రంథం, అంత గొప్ప ఇతిహాసం మనకి మహాభారతం. ఆ మహాభారతం కేవలము సంస్కృత భాషలో ఉండిపోయింది చాలా కాలం. ప్రత్యేకించి ఆంధ్రీకరింపబడలేదు, తెలుగు భాషలోకి రాలేదు. ఈశ్వరుని యొక్క అనుగ్రహం, పరదేవతా సంకల్పం, ఆ తల్లి ఒక్కొక్కసారి అనుగ్రహించాలి అని సంకల్పం చేస్తుంది. ఆవిడే దానికి కావలసినటువంటి పనిముట్టు కూడా ఆవిడే తెచ్చుకుంటుంది. అటువంటి పనిముట్టు తెచ్చుకోవాలి అంటే మంత్రభాగమునందు శ్రద్ధ కలిగిన వాడై ఉండాలి. మననాత్ త్రాగితే ఇది మంత్ర. ఎవరు శ్రద్ధాభక్తులతో మళ్ళీ 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 జపం చేస్తారో వారిని రక్షించగలిగినటువంటి శబ్ద విస్ఫోటన శక్తి సమాహారమునకు మంత్రమని పేరు. విస్ఫోటనము చేయగలిగినటువంటి బీజాక్షరములను తీసుకొచ్చి సమాహారంగా కూర్చి దానికి అధిష్టానమైనటువంటి ఋషిని దేవతని నిర్ణయం చేసి వేదంలో ఈశ్వరుడు దాన్ని మనకు అందిస్తే అటువంటి మంత్రము మీద నమ్మకంతో విశ్వాసంతో ఎవడు నిలబడి ఆ మంత్రాన్ని అనుష్ఠిస్తాడో అటువంటి వాడు ఆ మంత్రము యొక్క శక్తిని పొంది తాను భూలోకంలో నడయాడుతున్నటువంటి ఆ మంత్రశక్తియే ఆ రూపంలో తిరుగుతున్న వ్యక్తిగా మారి ఉంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తి జన్మించాలి అంటే అది కాకతాళీయంగా జరిగేటటువంటి విశేషం కాదు. దానికి పరమేశ్వరుని యొక్క కృప ఉండాలి, పరదేవతానుగ్రహం ఉండాలి. ఉంటే తప్ప అసలు సంస్కృతంలో ఉన్న భారతాన్ని ఆంధ్రీకరించి అందించగలిగినటువంటి మహాపురుష జననం జరగదు. ఒకవేళ జరిగిన అంత గొప్ప భారతాంధ్రీకరణ ప్రయత్నానికి సంకల్పం తాను చేసి అటువంటి మహాపురుషుడు ఒకడు ఉన్నాడని గుర్తించి ఆయనది త్యాగముతో కూడిన జీవితమని గుర్తించి ఆయనకి ప్రతిఫలాపేక్ష లేదు, ఈయన కారణజన్ముడు, ఈయన జన్మించినందుకు ఈయన దగ్గర భారతాన్ని ఆంధ్రీకరింప చేసుకుని దీన్ని నేను రాజునైనందుకు నా కాలంలో ఈ భారతం ఆంధ్రీకరింపబడింది అని నేను అనిపించుకుంటే దాని వలన ఈ జాతికి నేను రాచరికం చేసినందుకు శాశ్వతుడనవుతాను తప్ప లేకపోతే కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవ. ఎంతమంది రాజులు పుట్టారు, ఎంతమంది రాజులు వెళ్ళిపోయారు, అంతమంది రాజులు జ్ఞాపకం ఉన్నారా? ఎవరో ఎక్కడో ఒక్క మహానుభావుడు ఉంటాడు. ఆయన అన్ని రాళ్ల మధ్యలో ఉన్న సాలగ్రామాన్ని గుర్తించి అన్ని రాళ్ళని పక్కకి తోసి సాలగ్రామాన్ని తీసుకొచ్చి నీట కడిగి అభిషేకం చేసి మెత్తటి దూదితో తుడిచి గంధం రాసి బొట్టు పెట్టి పూజామందిరంలో పెట్టి పూజించి సాలగ్రామం యొక్క ఆరాధన చేత సాలగ్రామమునందున్నటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఆరాధకునిలా ఇన్ని రాళ్ల మధ్యలో సాలగ్రామం ఉన్నట్టు తలరాజ్యంలోనే ఇంతమంది గృహస్థుల మధ్యలో ఒక గృహస్థుగా, ఇంతమంది వేదం చదువుకున్న వాళ్లలో తాను ఒక వేదం చదువుకున్నవాడిలా, ఇంతమంది మంత్రజపం చేసే వాళ్లలో తాను ఒక జపం చేసుకునేవాళ్ళ, ఇంతమంది ఉభయ భాషా ప్రవీణులలో తాను ఒక ఉభయ భాషా ప్రవీణుడిగా కనపడుతూ తాను ప్రత్యేకంగా మహాభారతాన్ని ఆంధ్రీకరించగలిగిన ప్రజ్ఞతో కూడినున్నవాడను అన్న మాట కూడా అతిశయంతో ఎక్కడా చెప్పనటువంటి వ్యక్తిని గుర్తించగలిగినటువంటి ప్రజ్ఞ ఒక రాజు యందు ప్రచోదనం కావాలంటే అది కూడా పరదేవతానుగ్రహమే. పరదేవత ఒక రాజు యందు ఆవిడ ఆవహించి అటువంటి కోరిక పుట్టించాలి. ఎందుకు ఆంధ్రీకరిస్తారు? ఆంధ్రీకరించి అందించడానికి ఎంత కష్టపడితే, ఎంత తాపత్రయపడితే, వాళ్ళు ఎంత వ్యగ్రతని పొందితే, వాళ్ళ శరీరము ఎంత ఖేదాన్ని పొందితే నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించుంటారు, తిక్కన సోమయాజి భారతాన్ని అందించుంటారు, ఎర్రాప్రగడ భారతాన్ని అందించుంటారు. వారికి ఎందుకు అందించాలన్న కోరిక పడుతుంది. నీకు శక్తి ఉంది రాయబోయే భారతాన్ని అంటే రాస్తారా? భారతాన్ని ఎందుకు ఆంధ్రీకరింపబడాలని కోరుకుంటున్నాడో
ఆయన నోటితో ఆయన చెప్పినప్పుడు ఆయన తోడి తనకున్నటువంటి స్నేహ విశేషం చేత ఆయన శీలాన్ని విచారణ చేసినటువంటి సమర్థుడైన ఆంధ్రీకరించగలిగినటువంటి కవి రూపంలో భూమి మీద తిరుగుతున్నటువంటి ఈశ్వరుని యొక్క ప్రజ్ఞా విశేషము కలిగినటువంటి ఆ కారణ జన్ముడు రాజు చెప్పిన మాట యథార్థమని గుర్తించి ప్రచోదనాన్ని పొందితే ఆ సంతోషంతో ఆనందంతో త్యాగేనైకే అమృతత్వమానసహు ఇవాళ నేనందించేటటువంటి ఈ భారతం రాబోవు కాలంలో ఇన్ని కోట్ల మందిని తెరింపచేస్తుందో, ఎంతమందికి ధర్మాన్ని అందిస్తుందో, కాబట్టి నేను ఆంధ్రీకరించవలసిందే అని తనకున్నటువంటి పాండితీ ప్రకర్షని, తనకున్నటువంటి ప్రజ్ఞా విశేషాలని రంగరించి ఘంటం పట్టుకుని ఆంధ్రీకరించి వాళ్ళు ఏమీ కోరకుండా ఆ భారతాన్ని లోకానికి అందించి తమ శరీరాల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి నన్నయాదులు ఎవరున్నారో వారు మనకి ప్రాతస్మరణీయులు, వారు వందనీయులు. వారికి నమస్కరించకపోతే మనకి ఋషి రుణం తీరదు. పుట్టుకతో ఋషి రుణం ఉంది మనకి. అంతటి మహాపురుషులైనటువంటి వారు కేవలంగా ఇవాళ నన్నయ్య గారు ఏదో ఆదిపర్వం సభాపర్వం కొంత భాగం చేసి శరీరాన్ని విడిచిపెట్టేస్తే వెంటనే తిక్కన గారు ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో మిగిలింది నేను పూర్తి చేసేస్తానండి అని అందుకున్న వాళ్ళు లేరు. మళ్ళీ అటువంటి సమర్థుడు పుట్టాలి అంటే మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల వ్యత్యాసం వచ్చేసింది. మళ్ళీ తిక్కనగారు పుట్టినప్పుడు మళ్ళీ తిక్కనగారిలోని ప్రజ్ఞని గుర్తించగలిగినటువంటి ఇంకొక రాజు రావాలి. అంటే మళ్ళీ పరదేవతానుగ్రహం మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలకి. కాబట్టి నన్నయ్య గారి కాలంలో పుట్టిన వాళ్ళు మనంత అదృష్టవంతులు కారు. ఎందుకో తెలుసా? వాళ్ళు తెలుగు చేయబడిన భారతాన్ని పూర్తిగా చదువుకోలేదు. నన్నయ్య గారు తెలుగు చేసిన భాగాన్ని చదివారు. తిక్కన గారి కాలంలో వాళ్ళు మనంత అదృష్టవంతులు కారు. నన్నయ్య గారు తిక్కన గారు ఆంధ్రీకరించిన భారతాన్ని చదువుకున్నారు. ఎర్రాప్రగడ కాలంలో ఉన్నవాళ్ళు ఎర్రాప్రగడ ఆంధ్రీకరించినది అంతా చదివారని నమ్మకం లేదు. మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే నన్నయ్య గారు తిక్కన గారు ఎర్రాప్రగడ గారు ఆంధ్రీకరించి మనకి ఇచ్చేస్తే మనం వెళ్ళి తాళపత్రాల్ని తీసుకొచ్చి ఘంటం పట్టుకుని వ్రాసుకుని ప్రతిని కూడా తెచ్చుకోక్కర్లేదు. ఇలా వెళ్ళి అలా ద్రవ్యాన్ని ఇస్తే ఇలా మనకి గ్రంథం వస్తే ఆ గ్రంథాన్ని పట్టుకుని హాయిగా కాలు మీద కాలు వేసి కూర్చుని చదువుకోగలిగినటువంటి, అయ్యో లోకం ఇలా అయిపోయింది, వీడు కింద కూర్చుని ఓ చాపేసుకుని చొక్కా విప్పుకుని ఉత్తరీయం వేసుకుని పరమ పవిత్రమైన పంచమ వేదం రా ఇది అని చదవగలిగిన రోజులు పోయి చదివితే చాలని ఈశ్వరుడు ఆ స్థితిలో అనుగ్రహిస్తున్నాడు. అయినా అనుభవించని వాడు తన ఇంటి కింద పాతు ఉంటే, నిధి ఉంటే తవ్వుకుని అనుభవించకుండా పక్క ఇళ్లకెళ్ళి భిక్షాపాత్ర పట్టుకుని అక్కడ ఏదో ఐశ్వర్యం ఉందనుకుని భిక్షాటన చేసిన దరిద్రం అనుభవించిన వాడు ఇటువంటి వాడో, తన ఇంట ఉన్న భారతాన్ని చదువుకుని తరించలేని వాడు అటువంటి వాడు. కాబట్టి మనం భాగ్యవంతులం. అటువంటి మహాభారతం, అటువంటి పంచమవేదం దాన్ని ఆంధ్రీకరించారు మహానుభావుడు నన్నయ్య గారు. ఆ నన్నయ్య గారు ఆంధ్రీకరించే సందర్భాన్ని పురస్కరించుకుని పెద్దలు ఒక మాట అంటారు. నన్నయ్య గారికి ఆదికవి అని ఒక బిరుదు, ఆయనకున్నటువంటి 2 బిరుదునామాలలో అది ఒక బిరుదు. అయితే నిజానికి బిరుదునామం కాదు గొప్పది, నన్నయ్య గారు మన జాతికి అందించినటువంటి ఈ గొప్ప ఫలం ఉన్నదే అదే మనకి గొప్పది. ఆయన ఈ భారతాన్ని ఆంధ్రీకరించారు. ఈ ఆంధ్రీకరించే ప్రయత్నాన్ని ప్రారంభించడంలో వచ్చినటువంటి మొదటి పర్వమే ఆది పర్వము. ఆది అన్న శబ్దమునకే మొదలు అని పేరు. సంస్కృత భారతమునందు కూడా వ్యాస భగవానుడు రచించినటువంటి భారతంలో మొదటి పర్వం ఆది పర్వమే. ఆ పర్వాల పేర్లు అలాగే ఉన్నాయి, అలాగే ఉంచి అలాగే ఆంధ్రీకరించి తీసుకొచ్చారు. అందులో ఆదిపర్వ ప్రారంభంలో అంటే మహాభారతము ఆంధ్రీకరించడము ప్రారంభం చేస్తున్న సమయంలో నన్నయ్య గారి యొక్క నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి పద్యం, ఆ పద్యాన్ని ఆయన తెలుగులో రచించలేదు. దాన్ని ఆయన సంస్కృత భాషలోనే రచన చేశారు. కారణం ఒక్కటే, మనకి దేవతారాధన అని ఒక మాట ఉంది. దేవతారాధనము అంటే భగవంతుణ్ణి ఆరాధించుట. ఏమి, మనమే జాతీయ భాష అని ఒక భాషను పెట్టుకుంటున్నామే, రాష్ట్ర భాష అని రాష్ట్రాలు ఒక భాషను పెట్టుకుంటున్నాయే, ఎవరి భాష మీద వాళ్ళకి అంతంత మక్కువ ఉంటుందే. ఈశ్వరుడు కూడా ఒక నిర్ణయం చేశాడు. ఆరాధన యందు నామములు చెప్పుకోవడంలోనూ భగవంతుణ్ణి స్మరించడంలోనూ భజన చేయడంలోనూ మీరు ఇందులో చేస్తున్నారన్న దానితో సంబంధం ఉండదు.
కానీ వైదికమైనటువంటి ఆరాధనా విధాన ప్రక్రియ యందు సంస్కృత భాషను మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే శ్వేతవరాహ కల్పే అంటాం తప్ప తెల్ల పంది కల్పే అని దాన్ని మళ్ళీ అనువాదం చేసి పూజలో ఎక్కడా ఉపయోగించరు. సంస్కృత భాషలోనే ఉంటుంది. భారతాన్ని ఆంధ్రీకరించడం అనేటటువంటి మహోజ్వలమైన ప్రక్రియని ప్రారంభం చేస్తూ నన్నయ్య గారు దేవతామూర్తుల యొక్క ఆరాధన, ఆ త్రిమూర్తుల యొక్క అనుగ్రహం నాకు కలగాలి అని సంస్కృతంలోనే ప్రారంభించారు. సంస్కృతంలో ప్రారంభించడం తెలుగు భాషకేదో తక్కువతనం చేసినట్టుగా భావించకూడదు. సంస్కృతం తల్లి వంటిది. తాను ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ తనని కన్న తల్లి తాను చదువుకున్నంత చదువుకున్నది కాకపోవచ్చు. తనని కన్న తల్లి తానిప్పుడు ఎంత ఐశ్వర్యవంతుడో ఆమె అంత ఐశ్వర్యవంతురాలు కాకపోవచ్చు. తానిప్పుడు ఎంత అందంగా ఉన్నాడో తన తల్లి అంత అందంగా, అంత పటుత్వంతో, శరీర సౌష్ఠవంతో లేకపోవచ్చు. అయినా అమ్మ అమ్మే. అమ్మ కనపడితే నమస్కరించడమే అసలు అవతల వారి వ్యక్తిత్వానికి నిదర్శనం. కాబట్టి ఆ సంస్కృత భాషలో మొట్టమొదటి పద్యాన్ని చేసి ఆ త్రిమూర్తుల్ని గౌరవించి ఆ త్రిమూర్తుల యొక్క శక్తి స్వరూపాల్ని కూడా స్తోత్రం చేయడం నన్నయ్య గారి యొక్క పరిణతికి నిదర్శనం. కాబట్టి ఆయన మొట్టమొదటి పద్యాన్ని ప్రారంభం చేస్తూ శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత విహతాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితావస్సురైః భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరా శ్రేయసే అంటూ మొదలుపెట్టారు. అందులో శ్రీ, వాణి, గిరిజ. శ్రీ అంటే లక్ష్మి. కవితాపరంగా శ్రీకారంతో ప్రారంభం చేయడం చాలా చక్కటి సంప్రదాయం, శుభప్రదమైనటువంటి ప్రారంభం. కాబట్టి శ్రీకారంతో ప్రారంభం చేశారు. శ్రీ లక్ష్మీదేవి, వాణి సరస్వతి, గిరిజ పార్వతీదేవి. ఈ ముగ్గురమ్మలుగా 3 శక్తులకు ప్రతీకలు. వాణి సరస్వతి, ఆమె కవనశక్తికి ప్రతీక. ఒకరిలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఆయన యందే ఉండిపోతే స్వార్థంతో అంతకన్నా ఘోరం ఇంకొకటి ఉండదు లోకంలో. అందుకే నీరు నిలబడితే వాసన వస్తుంది. ప్రజ్ఞ తనలోనే ఉండిపోయి తన యందే ప్రకాశించి తనతో అంతరించిపోతే అంతకన్నా ఘోరమైన నేరం ఇంకొకటి లేదు. సరస్వతి నది ప్రవహిస్తుంది. ప్రవహించడానికి ఏ పారితోషికాన్ని, ఏ ప్రతిఫలాన్ని కోరకూడదు. ఎవరి నుండి ప్రవహించాలని అడిగారు. పురుష సూక్తం చేస్తూ వేదంలో బ్రాహ్మణోస్య ముఖమాసీత్, వేదం చదువుకునేటటువంటి వాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు ప్రయత్నపూర్వక పేదరికాన్ని అనుభవించమని చెప్తోంది వేదం. బ్రాహ్మణుడు నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడపాలి తప్ప ఎన్ని తనకి కలిసి వచ్చినా, ఐశ్వర్యమే కూడినా ఎంతవరకు అవసరమో అంతవరకు తప్ప అంతక మించి భోగ లాలసతో కూడినటువంటి జీవితము బ్రాహ్మణులకు ఉండరాదు. బ్రాహ్మణుడి యొక్క జీవితం ఒక్కరోజు ఎలా ఉంటుందో వైదికమైన బ్రాహ్మణ జీవనం ఉన్న వాళ్ళ జీవనం మీరు చూస్తే మీరు తెల్లబోతారు. దాదాపుగా 70 సంవత్సరాల పైచిలుకు వచ్చినటువంటి కృష్ణావధానులు గారు తన జీవితం మొత్తం మీద చొక్కా వేసుకున్న సందర్భం 3 పర్యాయములని నేను అనుకుంటున్నాను. 3 సార్లు చొక్కా వేసుకున్నారు. అంతకు మించి ఆయనకి చొక్కా వేసుకోవడం ఎప్పుడు రాదు. అంటే ఎంత నిష్ఠాగరిష్ఠులై వాళ్ళు జీవితాన్ని గడిపారో మీరు చూడండి. అంత నిష్ఠతో జీవితాన్ని గడిపి తాము సముపార్జన చేసినటువంటి జ్ఞానాన్ని ఏ ప్రయోజనమును అపేక్షించకుండా లోకమునకు అందించడమే తమ కర్తవ్యము అని భావించి దాని వలన వారి శ్వాస ఖేదపడినా, వారి యొక్క హృదయము తల్లడిల్లినా, ఒళ్ళు డస్సిపోయినా, ఆయుర్దాయము తగ్గిపోయినా, అదే పనిగా మాట్లాడడం వల్ల ఊపిరిలు ఖర్చయిపోతే ఆయుర్దాయం క్షీణించిపోతుంది. ఆయుర్దాయమే క్షీణించిపోతోందని తెలిసినా దేని కొరకు మాట్లాడాలి అని అడిగారు. నీలో ఉండిపోయి విద్య నశించి నువ్వు మరణించే కన్నా నీ ఆయుర్దాయము తగ్గిపోయినా నువ్వు 10 మందికి బోధ చేసి జీవితాన్ని విడిచిపెట్టే, దానివల్ల నువ్వు ధన్యుడవైపోతావు.
కాబట్టి త్యాగముతో జీవించు, స్వార్థముతో బ్రతకవద్దు. కాబట్టి సరస్వతి ప్రవాహము అది ప్రవహించాలి, ఒకరి నుండి ఒకరికి ప్రవహించి వెళ్ళిందా ఉపయుక్తమవుతుంది. ప్రవహించలేదా ఎవ్వరికీ పనికిరాలేదు. గోదావరి ప్రవహించిందా కొన్ని వేల ఎకరాలు సాగుతాయి, కొన్ని లక్షల మందికి దాహం తీరుతుంది. గోదావరి ఒక్కచోట ఉండిపోయిందా కొన్ని లక్షల మందికి అన్నం దొరకదు, కొన్ని కోట్ల మందికి నీళ్లు దొరకవు. ప్రవహించాలి జ్ఞానం, ప్రవహించాలి తనలో ఉన్నటువంటి ప్రజ్ఞ. కాబట్టి దానికి సరస్వతి అని పేరు. శ్రీ, వాణి, గిరిజ ఈ మూడు శక్తులు. లక్ష్మి సంపద, భోగము, అనుభవించగలిగినటువంటి దారుఢ్యం. కాబట్టి ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడిటిని ముగ్గురు మూర్తులు తమ శరీరములలో 3 చోట్ల ధరించి ఉన్నారు. ఎక్కడెక్కడ? వక్షో ముఖాంగేషు. శ్రీ లక్ష్మిని వక్షో గుండెల్లో పెట్టుకున్నాడు ఒక ఆయన. వాణి సరస్వతిని ముఖ అంటే సంస్కృతంలో ముఖ అన్న శబ్దానికి నోరు అన్నది కూడా అదే అర్థం. కాబట్టి నోటి యందు నాలుక చివర నిలుపుకున్నాడు ఒక ఆయన. అంగేషు శరీరంలో సగభాగం ఇచ్చాడు, లేదా శరీరం ఇచ్చేశాడు పరమేశ్వరుడు పార్వతీదేవికి. కాబట్టి ఈ 3 శక్తులను తమ శరీరములో ఉన్నటువంటి 3 అవయవముల యందు నిలుపుకున్న త్రిమూర్తులు ఎవరున్నారో వారు సశక్తియుతులై ఉన్నారు. ఇది నన్నయ్య గారి యొక్క ప్రార్థనా శ్లోకం. మనకి సంప్రదాయము అని ఒక మాట, మీతో నేను ఇందాక మనవి చేశానే, వేదంలో ఆచారము అని ఒకటి ఉన్నది అని. పూజ చేసేటప్పుడు శక్తియుతుడైన పరమాత్మనే పూజ చేస్తాం. అందుకే రాముడికి కూడా రాముడిగా పూజ లేదు, శ్రీరాముడిగా పూజ. ఆ శ్రీకారంతో కలవాలి. నారాయణుణ్ణి నారాయణుడిగా, లక్ష్మిని లక్ష్మిగా పూజ చెయ్యం మనం. అసలు లక్ష్మిని పూజ చెయ్యాలంటే ఆయన గుండెల మీద కూర్చుని ఉంటుంది ఆవిడ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం, ఆయన గుండెల్లో ఆవిడ ఉంటుంది. అందుకని మీరు విడిగా ఎలా పూజ చేస్తారు? వాళ్ళు కలిసే ఉంటారు. ఈ కలిసి ఉండడం ఉన్నదే, ఈ సశక్తియుతంగా ఉండడం ఉన్నదే, ఇది ఉండరులు కలిసిమెలిసి ఉండడం ఆ కుటుంబ జీవనాన్ని తెలియచేస్తుంది. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబినే అంటారు. ఆద్య కుటుంబిని, మొదటి కుటుంబీ అని పిలిచారు పరమశివుణ్ణి. ఆ భార్య భర్త ఆనాటి నుండి ఈనాటి వరకు అలా కలిసి ఉండి సంతానాన్ని పొందుతుండడమే. కలిసి ఉండి సంతానాన్ని, వాళ్ళు బిడ్డల్ని కన్నారు, వాళ్ళ బిడ్డలకు బిడ్డలు పుట్టారు, వాళ్ళ బిడ్డలకు బిడ్డలు పుట్టారు, వాళ్ళ బిడ్డలకు బిడ్డలు పుట్టారు. అలా వంశం తామరతంపరగా ఆచంద్రతారార్కం వెడుతూనే ఉండాలి. ఒక పక్క గురు పరంపర వెడుతుండాలి, ఒక పక్క వంశములు వెడుతూ ఉండాలి. తప్ప ఎక్కడో అక్కడ వంశము తంతువుగా వర్ధిల్లకుండా ఆగకూడదు. అలా వెడుతూనే ఉంటుంది. అలా వెడుతూ ఉండడం అనేటటువంటి ఈ సత్సంప్రదాయానికి నాంది పలికినటువంటి మా ఆరాధ్య దైవములైన 3 మూర్తులున్నారే, వారు సశక్తియుతులు. ఆచార రహస్యాన్ని చెప్తున్నారు నన్నయ్య గారు. సనాతన ధర్మమునందు పక్కన శక్తి స్వరూపం లేని పురుషస్వరూపాన్ని కానీ, కేవలము పురుషస్వరూపం కాకుండా స్త్రీ స్వరూపంగా ఉండి పురుషస్వరూప స్పర్శలేని స్వరూపాన్ని కానీ మనం పూజ చెయ్యం. ఎప్పుడూ కూడా అమ్మవారితో కూడిన అయ్యని, అయ్యతో కూడిన అమ్మని, వాళ్ళిద్దరినే మనం పూజ చేస్తాం. అందుకే శంకర భగవత్పాదులు శ్రీశైల పర్వతం మీద అసుర సంధ్య వేళలో నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి కనపడిన ఒక నల్లమద్ది చెట్టు కల్లుకున్న తెల్లని మల్లెపూలు పూసినటువంటి ఒక తీగని చూసి కూడా ఆయన పార్వతీదేవి చేత ఆలింగనము చేసుకోబడిన పరమేశ్వరుని యొక్క లింగ స్వరూపాన్ని దర్శనం చేసి కీర్తించారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. శివా అంటే పార్వతీదేవి. ఆవిడ చేత ఆలింగనము చేసుకోబడినటువంటి శివలింగము ఇదిగో నాకు ఈ తెల్లని మల్లెతీగ చేత అల్లుకోబడిన ఈ నల్లమద్ది చెట్టులో దర్శనమిస్తోంది అని స్తోత్రం చేశారు. కాబట్టి ఇద్దరినీ కలిపి ఆరాధిస్తాం.
నన్నయ్య గారు అంటున్నారు, శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు. చిరాయ దదతో, ఎప్పటి నుంచి ధరించారు ఇలా? ఎప్పటి నుంచో, చాలా కాలం నుంచి. ఇవాళ కలుసుకోవడం, దెబ్బలాడుకోవడం, ఎల్లుండి విడాకులు ఇచ్చుకోవడం ఈ జాతి సంప్రదాయం కాదు. ఈ జాతి ఆచారం ఎప్పుడూ కలిసి ఉండడమే. ఒకసారి తాళి కడితే ఇక ఆ జన్మకు ఆమెయే భార్య, ఒకసారి తాళి కట్టించుకుంటే ఆ జన్మకు ఆయనే భర్త. ఇద్దరి మధ్య ఘర్షణకి ఏ ఏ ప్రాంతములు ఉంటాయో ఆ ప్రాంతముల యందు ఇద్దరూ రాజీపడి జీవితాన్ని సమన్వయంతో రెండు బండి చక్రాలు కలిసి రథాన్ని నడిపినట్టు నడుపుకోవడమే తప్ప ఘర్షణ పడి విడిపోవడం అన్నది విడాకుల మాట తెలియని ఏకైక జాతి ప్రపంచ పటంలో భారత జాతి. కాబట్టి అంత గొప్పది. కాబట్టి స్థిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత విహతాం. ఈ లోకమునంతటినీ కూడా రక్ష చేసేటటువంటి ఆ ముగ్గురు మూర్తులున్నారే, ఆ ముగ్గురు మూర్తులు మా తల్లులైనటువంటి ఆ ముగ్గురితో కలిసి ఉంటారో వాళ్ళు స్త్రీ పుంసయోగోద్భవాం. ఆ స్త్రీ పురుష యోగ కారణము చేత ఇదిగో ఈ జనించి ప్రవర్తిల్లినటువంటి ఇంతమంది జనులు ఉన్నారు. కాబట్టి మా అందరికీ వారు ముగ్గురు తల్లిదండ్రులు. ముగ్గురుగా కనపడేటటువంటి ఆ ఒక్కటైన పదార్థం ఉన్నదే, అది సృష్టికర్తగా, స్థితికర్తగా, ప్రళయకర్తగా ప్రకాశిస్తోంది. అదిగో అటువంటి ఆ స్వరూపానికి నమస్కారం చేస్తున్నాను. తే వేదత్రయమూర్తయ స్త్రీపురుష. వాళ్లే వేదత్రయంగా ఈ లోకంలో ఉన్నారు. నేను మీతో మనవి చేశాను, వేదం ఒకటి, ఈశ్వరుడు ఒకటి కాదు. ఆ సామవేదము, రుక్, యజ్, అధర్వణ వేదం తదంతర్భాగం అవుతుంది ఆ అందులో ఉన్నటువంటి మంత్రభాగం తిరగడం చేత. కాబట్టి శంకర భగవత్పాదులు కూడా అందుకే వేదత్రయీ అంటూ ఆ మూడు వేదములు అన్న మాటతోటే స్తోత్రం చేస్తారు పరమేశ్వరుణ్ణి. కాబట్టి ఆ మూడు వేదములుగా లోకంలో ఉన్నటువంటి సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము ఏ ఉన్నాయో ఆ వేదముల రూపమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క రూపములైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని వారు పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరాశ్రేయసే. వాళ్ళు నిరంతరము మాకు శ్రేయస్సు కల్పించుగాక. నాకు అనలేదాయన. మహాభారతాన్ని ఆంధ్రీకరించినప్పుడు ఎవరు చదువుకోవడం మొదలుపెట్టారో, ఎవరు వినడం మొదలుపెట్టారో వాళ్ళందరికీ కూడా త్రిమూర్తుల యొక్క రక్ష కలుగుగాక. వారందరికీ లక్ష్మీ పార్వతీ సరస్వతుల యొక్క అనుగ్రహము కలుగుగాక. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగుగాక. కాబట్టి మాకు అంటూ పురుషోత్తమ అంబుజభవ. పురుషోత్తముడు అన్న మాట శ్రీ మహావిష్ణువుది, మహాదేవుడు అన్న మాట పరమశివుడిది. పురుషోత్తముడు శ్రీ మహావిష్ణువు, అంబుజభవ అంటే కమలంలోంచి, తామర పువ్వులోంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మగారు. శ్రీకంధరాశ్రేయసే. శ్రీకంధర అంటే శ్రీ అంటే విషం, కంధర అంటే కంఠమునందు పెట్టుకున్నవాడు. కంఠమునందు హాలాహలమును పెట్టుకున్నటువంటి పరమశివుడు. శ్రేయసే, మాకు సమస్త అభ్యున్నతులను కృపచేయుగాక. పరమేశ్వరుడు కంఠమునందు హాలాహలాన్ని పెట్టుకోవడం కూడా లోకాల్ని రక్షించడానికి. తండ్రి కొడుకు కష్టం పడుతుంటే ఆ కష్టాన్ని తన నెత్తి మీద వేసుకున్నట్టు మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఈ లోకములకంతటికి తండ్రి. కాబట్టి హాలాహలోత్పాదనము చేత లోకములన్నీ తల్లడిల్లితే తాను హాలాహలాన్ని పుచ్చుకున్నాడు. కాబట్టి ఆ శ్రీకంధరుడైనటువంటి పరమశివుడు, పురుషోత్తముడైనటువంటి విష్ణుడు, అంబుజభవుడైనటువంటి బ్రహ్మ మాకు శ్రేయస్సులను కూర్చుగాక అని ప్రారంభం చేసి రాజరాజ నరేంద్రుడి మీద మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి కారకుడైన వాడు కనుక రాజరాజ నరేంద్రుడి మీద ఆయన ఒక పద్యాన్ని చెప్తున్నారు. కాదు, ఇందులో ఒక చమత్కారం ఉంది. మనకి సాహిత్యం అంతా కూడా, సాహిత్యము అంటే భగవన్నామ స్పర్శలేని సాహిత్యం ఏదుందో ఆ సాహిత్యాన్ని మన వాళ్ళు అంగీకరించారు. అందుకే పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ ఓ మాట అంటారు, హరినామ స్పృహలేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్ అంటారు. ఎంత గొప్ప గొప్ప శబ్దాలు వేసినా, ఎంత గొప్ప గొప్ప అర్థాలున్నా, ఎంత గొప్పగా రచన చేసినా పరమేశ్వరుడి గురించి చెప్పనటువంటి సాహిత్యం ఏదుందో, భగవద్భక్తిని ప్రబోధం చెయ్యనిదేదుందో అది నిరర్థకము. అది తద్దినం పెట్టినటువంటి రేవులకి కాకులెళ్ళినట్టు వెళ్ళేటటువంటి వాళ్ళకి పనికొస్తుందేమో కానీ హరినామ
స్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురతిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. మానస సరోవరానికి ఎవరెడతారు? పాపాలు పోగొట్టుకుందామనుకునేటటువంటి జిజ్ఞాసువులైనటువంటి మహాభక్తులైన వాళ్ళు వెళ్ళి మానస సరోవరంలో స్నానం చేసినట్టు, హంసలు మానస సరోవరంలో ఉండేటటువంటి నీటి మీద తేలియాడి తామరతూండ్లు తిని ఆడుకున్నట్టు హరినామస్తుతి చేసినటువంటి కావ్యములను ఎవరు చదువుకుంటారు అంటే హరిని చేరుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చదువుకుంటారు. హరినామ స్పర్శలేని సాహిత్యం తద్దినం పెట్టే రేవు. అక్కడ అటువంటి సాహిత్యాన్ని చదువుకోవడం అటువంటి రేవుకి వెళ్ళినటువంటి కాకుల వంటి వారు చేసే పని అంటారు పోతన గారు. కాబట్టి మహానుభావుడు పైన దేవతలను నేను స్తోత్రం చేశాను. ఒకరేమో వ్యాస భగవానుడు చంద్రవంశాన్ని వర్ణించాడు మహాభారతంలో, వాల్మీకి మహర్షి సూర్యవంశాన్ని వర్ణించారు రామాయణంలో. సూర్యవంశాన్ని చంద్రవంశాన్ని రెండు వంశాల్ని వర్ణించి మనకి ధర్మాన్ని నేర్పినటువంటి వాళ్ళు వ్యాసుడు వాల్మీకి. వ్యాసుడు వాల్మీకి ఇద్దరు సూర్యచంద్రుల్ని ప్రస్తుతి చేశారు. ఆ సూర్యచంద్రులే రాత్రి పగలు ఉంటారు. సూర్యచంద్రుల్ని ప్రస్తుతి చేసినటువంటి వ్యాస వాల్మీకులు మన సాహిత్యానికంతటికీ కూడా రెండు కళ్ళ లాంటివారు. అందుకే వ్యాస భగవానుణ్ణి వాల్మీకిని స్తుతి చెయ్యకుండా, వాళ్ళకి నమస్కరించకుండా అసలు ఏ విధమైనటువంటి భగవత్ సంబంధమైన ప్రసంగాన్ని పెద్దలైన వారు చెయ్యరు. వారిద్దరికీ నమస్కరించి మాత్రమే చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఈ మహాభారతంలో చంద్రవంశాన్ని వర్ణించబోతున్నాను. వ్యాస భగవానుడు అందించినటువంటి చంద్రవంశం అది. కాబట్టి నేను ఇప్పుడు చంద్ర సంబంధమైన కీర్తన కూడా చెయ్యాలి. పైన శ్రీ వాణి గిరిజ వాళ్ళ ముగ్గురు, ఆ ముగ్గురిని వహించినటువంటి పుంస్వరూపాల్ని కీర్తించాను. అందుకని రాజరాజ నరేంద్రుణ్ణి అడ్డుపెట్టి రాజ శబ్దం చంద్రుణ్ణి చెప్తుంది. రాజా అంటే చంద్రుడు. అందుకని ఆ చంద్రుణ్ణి కీర్తించడానికి, చంద్రవంశాన్ని కీర్తించడానికి నన్నయ్య గారు రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధ యశరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణ ధారా జలశాంత శాత్రవ పరాగుడు రాజమహేంద్రుడు నతిన్. రాజమహేంద్రుడు ఆయన రాజమహేంద్రపురాన్ని ఇప్పుడు మనం రాజమండ్రి అంటున్నాం. ఆ రాజరాజ నరేంద్రుడు ఆ చాళుక్య వంశానికి చెందినటువంటి వాడు. మనం ఇప్పుడు రాజమండ్రి అని పిలువబడేటటువంటి నగరాన్నే రాజధానిగా చేసుకుని పరిపాలన చేసినవాడు. ఆయన్ని స్తోత్రం చేస్తూ రాజకులైక భూషణుడు, రాజులు అనిపించుకున్న వాళ్ళందరిలోకి కూడా గొప్పవాడిగా కీర్తింపబడినవాడు కాదు. రాజకులైక భూషణుడు అన్నది పైకి చంద్రుడికి సమన్వయం. కాబట్టి రాజమనోహరుడు, రాజులందరిలోకి కూడా చాలా మనోహరమైనటువంటి స్థితిని పొందినటువంటి వాడు. అన్య రాజ తేజో జయశాలి శౌర్యుడు, మిగిలిన రాజులందరినీ కూడా జయించినటువంటి వాడు. గొప్ప శౌర్యము కలిగిన వాడు రాజరాజ నరేంద్రుడు. విశుద్ధ యశరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు, శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రబింబాన్ని పరిణిత చంద్రుడు అని పిలుస్తారు. బాగా ప్రకాశవంతంగా ఉంటుంది వెన్నెలతోటి. అటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో రాజులందరిలో రాజరాజ నరేంద్రుడు అంత గొప్పవాడు. అపరాజిత భూరి భుజాకృపాణ ధారాజల శాంత ఛాత్రవ పరాగుడు, ఆ రాజరాజ నరేంద్రుడు పట్టుకున్నటువంటి ఆయన యొక్క ఖడ్గధారల చేత కారినటువంటి రక్తధారల చేత శత్రువుల యొక్క ఉద్రేకమనబడేటటువంటి ధూళి అణిగిపోయినటువంటి వాడు. ధూళి ఎగురుతోందనుకోండి, భూమి మీద పెద్ద వర్షం పడింది అనుకోండి, ఆ నీటి ధార చేత కొట్టబడి ధూళెంతా అణిగిపోతుంది. అలా శత్రువులైన రాజులు పైకి లేస్తుంటే రాజరాజ నరేంద్రుడి చేత కత్తి పట్టుకుని యుద్ధభూమికి వెళ్ళి ఆ కుత్తుకలు తెగటార్చి ఆ నేల రాలిపోయేటట్టుగా శత్రువులందరినీ దునుమాడితే ఆ కత్తి నుంచి కారినటువంటి ఆ ధారల చేత శత్రువులనేటటువంటి ధూళి అణిగిపోయేటట్టుగా చేయగలిగినటువంటి పరాక్రమశాలి అయిన రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రుడున్నతిన్. అటువంటి వాడు రాజరాజు. ఆ రాజరాజ నరేంద్రుడిని కీర్తించి విమలాదిత్యతనూజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమ విహిత శ్రముండు తుహినకరుండరుకా ఉరుకాంతిన్.
ఆయన చూడగానే చంద్రుణ్ణి చూస్తే ఎంత సంతోషం కలుగుతుందో తన శరీరకాంతి చేత రాజరాజ నరేంద్రుణ్ణి చూసిన వాళ్ళకి కూడా అంత సంతోషం కలిగేదిట. ఆయన విమలాదిత్యుడికి కుందవాంబ అనబడేటటువంటి స్త్రీకి కలిగినటువంటి వాడు, జన్మించినటువంటి వాడు, చాలా పరిశుద్ధమైనటువంటి ఆచారము కలిగినవాడు. నేను మీతో మనవి చేశాను, పరదేవతానుగ్రహము కలిగిన వాడొకడు జన్మిస్తే తప్ప అటువంటి శక్తి ఉన్నవాణ్ణి గుర్తించి ఆంధ్రీకరింప చెయ్యడం కూడా సాధ్యం కాదు, అంత తేలికైన విషయమేం కాదు అని. కాబట్టి కుమార విద్యాధరుడు, ఉత్తమ చాళుక్యుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దేవసేనకంతటికీ అధిపతి అయి రాక్షసుల్ని ఎలా దునుమాడతాడో అలా అటువంటి పరాక్రమము కలిగి శస్త్రాస్త్ర విద్యా నైపుణ్యము కలిగినటువంటి వాడైన వాడు, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధనా విధానమునందుండేటటువంటి తంత్రముల యందు నిష్ణాతుడైనటువంటి వాడు. వాళ్ళు గొప్ప శివభక్తులు ఆ చాళుక్యులందరూ. కాబట్టి వివిధాగమ విహితశ్రముండు, అనేకమైనటువంటి ఆగములు తెలిసున్నటువంటి వాడు. అటువంటి రాజరాజ నరేంద్రుడు ఒకానొక నాడు సభలో గొప్ప పండితుల్ని కవుల్ని అందరినీ కూర్చోపెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతుండగా సంస్కృతంలో ఉన్నటువంటి భారతం గురించి ప్రస్తావన వచ్చింది. ఆయనకి భారతం వినడం అంటే చాలా ఇష్టం. అందుకని తరచూ భారతంలో ఉన్నటువంటి విశేషాలన్నీ వింటూ ఉండేవాడు. అదే కాదు, మిగిలినటువంటి రామాయణాది కావ్యములను కూడా వింటూ ఉండేవాడు. ఆయన ఆ నన్నయ్య గారిని పిలిచి నన్నయ్య గారితో ఒక మాట అన్నాడు. ఎంత బహుశా నన్నయ్య గారి గురించి మనకి తెలియడానికి భారతంలో నన్నయ్య గారు ఇచ్చినటువంటి ఏకైక పద్యం అదొక్కటే. అది వినా నన్నయ్య గారి గురించి తెలుసుకోవడానికి సాధికారికమైనటువంటి సాక్ష్యములతో కూడినటువంటి ఇతర పద్యములు మీకు కనపడవు ఇందులో. తన కుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జప హోమ తత్పరు విపుల శబ్ద శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతున్ పాత్రం ఆపస్తంభసూత్రు ముద్గల గోత్ర జాతు సద్వినుతావదాత చరితు లోకజ్ఞు ఉభయ భాషా కావ్య రచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్య వచను మత్యమరాధిపాచార్యు సుజను నన్నపార్యుజూచి పరమ ధర్మ విధుడు వర చాళుక్యాన్వయాభరణుడిట్టులనియ కరుణతోడా. నన్నయ్య గారిని సభలో ఒకసారి అలా చూశాడు ఆ పండితులు కవుల మధ్యలో. నన్నయ్య గారికి ఉండేటటువంటి లక్షణములు ఎటువంటివో చెప్తున్నారు. ఆయన కులబ్రాహ్మణుడు అన్న మాట పరంపరాగతంగా కేవలం తన దగ్గర పౌరోహిత్యం చేస్తూనో లేకపోతే తన దగ్గర ఉండేటటువంటి బ్రాహ్మణుల యొక్క పరంపరకి చెందినవాడు మాత్రమే అనో అర్థం ఇచ్చేటటువంటిది కాదు. ప్రభువు ప్రకటించినటువంటి శాసనములను సంస్కృత భాషలో రచన చేసి అందించగలిగినటువంటి దిట్ట అయినటువంటి వాణ్ణి కూడా కులబ్రాహ్మణుడనే పిలుస్తారు. కాబట్టి అటువంటి శక్తి కలిగిన కులబ్రాహ్మణుడు నిరంతరము జపం చేస్తూ ఉంటాడు, హోమం చేస్తూ ఉంటాడు. హోమము చేత దేవతల్ని ప్రీతి కల్పిస్తూ ఉంటాడు. మంత్రములను జపం చేసి ఆ మంత్రాధిష్టాన దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాడు. అంటే వేదమునందు మంత్రముల యందు అంత నిష్ట కలిగి అంత గొప్ప దేవతానుగ్రహాన్ని పొందినటువంటి వాడు విపుల శబ్ద శాసనుడైన. ఏ శబ్దానికి ఏ అర్థం ఉంటుందో, దానికి ఎన్ని అర్థాలు ఉంటాయో, ఎక్కడ ఏ శబ్దాన్ని ఎలా ప్రయోగించవచ్చో, ప్రయోగించి ఆ ఫలితాన్ని సాధించుకోవచ్చో, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పచ్చో, భాష మీద శబ్దం మీద ప్రభుత్వం ఉన్నటువంటి వాడు. అనేకమైనటువంటి పురాణములు, 18 పురాణములను సమగ్రముగా చదువుకున్నవాడు, ఆపస్తంభ సూత్రముల యందు పుట్టినటువంటి వాడు, ముద్గల గోత్రమునందు జన్మించినటువంటి వాడు, పెద్దల చేత గౌరవింపబడినవాడు, లోకజ్ఞానము కలిగినటువంటి వాడు, సంస్కృతాంధ్ర భాషల యందు మహాపండితుడు, గొప్ప విద్వత్తు కలిగినటువంటి వారందరి చేత కీర్తింపబడినవాడు. ఇన్ని ఉండి కూడా పరమ వినయంతో విధేయతతో భగవద్భక్తితో నోరు విప్పితే ఎన్నడూ అసత్యము పలకక సత్యమును మాత్రమే పలికేటటువంటి వ్రతమున్నవాడు. దేవతలకి ఆచార్యుడైనటువంటి బృహస్పతి ఎటువంటి వాడో ఈ లోకంలో రాజరాజ నరేంద్రుడి దగ్గర ఉన్నటువంటి భూలోకంలో బుద్ధికి బృహస్పతి వంటి వాడు.
అటువంటి నన్నయాచార్యుని చూసి పిలిచాడు ఆయన. పిలిచి ఒక నమస్కారం చేసి, మహానుభావ నన్నయ, నీ వంటి ప్రాజ్ఞుడు జన్మించాడయా, నీ యొక్క గొప్పతనాన్ని మేము వినియోగించుకోవాలి. అటువంటి ప్రభువులు ఉన్ననాడు కదా జాతికి అందేది ఇటువంటివి. అటువంటి శక్తి ఉన్నవారు ఉన్నా వారిని గుర్తించి వారి నుండి రాబట్టగలిగిన సమర్థత ప్రభువులకి లేకపోతే సాలగ్రామాలు కూడా రాళ్లల్లోనే ఉండిపోతాయి. ఆ సాలగ్రామాలని నువ్వు వేరు చేసేది ఎప్పుడు, పూజ చేసేది ఎప్పుడు, వాటి అనుగ్రహాన్ని నువ్వు పొందగలిగేది ఎప్పుడు? కాబట్టి ఆ రాజు పిలిచి అన్నాడు, మహానుభావ, నాకు ఇష్టమైనవేవో నీకు తెలుసు, నీవు నాకు కులబ్రాహ్మణుడవు, కాబట్టి ఇవాళ నేను కొత్తగా చెప్తున్నానని నువ్వు నమ్మవలసిన పని లేదు. నాకు ఇష్టమైనవి ఈ లోకంలో 5 ఉన్నాయి. ఆ 5 నాకు ఇష్టమైనవి అని ఇవాళ నేను చెప్తే నిజమేనా ఈయన చెప్పేది అని నువ్వు శంకించవలసిన అవసరం లేదు. నీకు బాగా తెలుసు నా నడవడి ఎంతాను. ఇవి ఏనున్ సతతంబునా ఎడగరం విష్టంబులయ్యుండు బాయవు భూదేవకులాభితర్పణమిహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజా మహోత్సవమున్ సంతత దానశీలతయు శశ్వత్సాధు సంగత్యమున్. ఎప్పుడైనా తాత అయిపోయిన తర్వాత అయినా కనీసం తాతగారండి మీకేంటండి తాతగారండి ఇష్టం అని అడిగితే ఈ 5 మళ్ళీ కాపీ కొట్టి చెప్పపోయినా మా తాతగారు ఇలా చెప్పేవారు అని గుర్తుంచుకోవడానికి వీలుగా మనవలకి ఒక్కటి చెప్పుకోగలిగిన బతకగలిగితే మనిషి వాడు ధన్యుడు. తప్ప ఇన్నేళ్ళు వచ్చినా ఎన్ని తరాలు చూసినా తాతగారు మీకు ఏమి ఇష్టం అండి అని అడిగినప్పుడల్లా తాతగారు నాకు వంకాయ అల్లం పెట్టిన కూరే ఇష్టం రా అన్నవాడు పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా దేని కొరకు? రాజరాజ నరేంద్రుడు చెప్పుకుంటున్నాడు, నాకు 5 ఇష్టం. మీకు తెలుసు నన్నయాచార్య, ఇవి ఏనున్ సతతంబునా ఎడగరం బిష్టంబులయ్యుండు. ఒకప్పుడు ఇష్టంగా ఉండి ఒకప్పుడు ఇష్టం పోవడం కాదు, సతతంబు నాకెప్పుడు ఇష్టం. 5 చెయ్యాలని నా మనసు ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటుంది. ఏమిటో తెలుసా? బాయవు, అవి పోవు. బా చేశాంగా ఎన్నాళ్ళు చేస్తాం అంటే వద్దులే నిజమే చేశాం కదా అని నా మనసు తృప్తిపడదు. ఈ 5 మళ్ళీ చెయ్యాలనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ చెయ్యాలని అనిపించేవి చాలా ఉంటాయి. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు, చేసిన సంసారమే చేస్తున్నావు కానీ రాసిన రామాయణం రాయడానికి నీకేమిటి ఇబ్బంది అన్నారే. కాబట్టి నాకు 5 ఇష్టం, అవి వదలవయా నా మనసుని, మళ్ళీ చేయమంటాయి. ఏమిటో తెలుసా? భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్. భూదేవం ఈ భూమి యందు దేవతల వంటి బ్రాహ్మణులు ఆ వేదం చదువుకుని పరమభక్తితో జీవనం చేసేటటువంటి బ్రాహ్మణులు కనపడ్డప్పుడు వాళ్ళని సేవించాలని, వాళ్ళకి నమస్కరించాలని నా మనసు వెంపర్లాడుతుంటుందయ్యా. భారత శ్రవణాసక్తియు, భారతం ఎన్ని మాటలు విన్నా ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది. నిజమో అబద్ధమో నన్నయ్య గారికి తెలీదు. నన్నయ్య గారు రోజు వింటల్లా రాజరాజ నరేంద్రుడు చెప్తున్నది యథార్థమే, అందుకు కదూ ఆంధ్రీకరించారు. అంటే నన్నయ్య గారి లాంటి శక్తి ఉన్నవాడు ఉన్నా ఆయనకి ఆంధ్రీకరించాలన్న కోరిక పుట్టాలంటే అటువంటి రాజు కూడా పుట్టద్దు. అందుకని నేను రాజరాజేంద్రుడిని తక్కువ చెయ్యొద్దు అంటున్నాను. కాబట్టి భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పాదాబ్జాన పూజా మహోత్సవమున్. ఎంత గొప్పగా చెప్పుకున్నాడండి. పార్వతీపతి ఒక్క శివపూజ అనలేదు ఆయన. శివపూజగా కాదు, ఇది కదా నన్నయ్య గారి పద్యం ఆచారం. ఇద్దరిని కలిపి పూజ చేస్తాం మనం. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు అలా అంటాం. కానీ వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, శిశి పురంధరాభ్యాం నమః అంటాం. కానీ ఎవరో ఒకరిని పిలిచి ఒకరిని వదిలేయడం మన సంప్రదాయంలో లేదు. అందుకే పిలుపుకి కూడా అంత మర్యాదగానే పిలుస్తాం. మనం పిలిస్తే వేసినా అంత మర్యాదగానే వేస్తాం. శ్రీమతి మరియు శ్రీ అని. మన జాతి సంస్కారం అటువంటిది, దానికి ఉన్న వైభవం అటువంటిది. కాబట్టి ఆ పార్వతీపతి ఉన్నాడే, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదముల వంక చూస్తూ, ఆ పాదముల సేవ చూస్తూ గంధం అలదాలన్నా, పూజ చెయ్యాలన్నా లలితా సహస్రంతో 1000 పువ్వులు వేసేసి, శివసహస్రంతో 1000 పూజలు వేసేసి, 1000 పువ్వులు వేసేసి
గంధం అలది, కుంకుమార్చన చేసేసి ధూపం వేసేసి ఎన్ని చేసినా అయ్యో ధూపం దగ్గరికి వచ్చేసానా, మళ్ళీ ఎప్పుడు చేస్తాను పార్వతీపతి పూజ, మళ్ళీ సాయంకాలం కూర్చొని చెయ్యాలి అనిపిస్తుందా ఆనన్నయ్య? ఏమిటో నాకు ఆ పార్వతీపతి పూజ అంటే అంత ఇష్టం. అంటే ఆయన విష్ణుద్వేషి కాడు, ఆయనకి శివుని యందు అనురక్తి, కానీ రాజరాజ నరేంద్రుడు విష్ణుద్వేషి కాడు. అది భక్తి అన్న మాటకి పరిపూర్ణమైనటువంటి నిర్వచనం. కాబట్టి నాకు ఆ పార్వతీపతి పాదములను ఎప్పుడు పూజ చేస్తానా అని ఉంటుందయ్యా. సంతత దానశీలతయు, ఎప్పుడూ దానం చెయ్యాలి. ఉండడం ఒకెత్తు, దానం చెయ్యాలన్న కోరిక ఉండడం ఒకెత్తు. సాధారణంగా ఉండడము అన్న మాటకి లక్ష్మి విషయంలో ఉండేటటువంటి ప్రారంధం ఏమిటో తెలుసా అండి? దాచుకుందామనే ఉంటుంది తప్ప ఇద్దాము అని అనిపించదు. అసలు శాస్త్రంలో పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి? దేనికి దాచుకుంటాడని అడగండి. నాకే ఉండాలని దాచుకుంటాడు. అసలు పిచ్చాడయ్యేలా దాచుకుంటాడు, కానీ నాకే ఉండాలని దాచుకున్నది నీకు రాదు, నీ బిడ్డలకు వెళ్ళిపోతుంది, గుట్టుకుని ఊపిరి అయిపోతే. నీకే ఉండాలనుకుంటే నువ్వు దానం చేస్తే నీ ఖాతాలో పడుతుంది. అంటే అంతా ఇచ్చేయమని చెప్పరు, కనీసం కొంతైనా దానం చేయకపోతే, ఎవడి శక్తికి తోచింది వాడు చేయకపోతే ఎలా? ఉత్తర జన్మలలో నువ్వు దాచింది నీతో రాదు, నాది నాది అనుకుంటాడు. నాది నాది అనుకున్నదంతా బిడ్డలకు వెళ్ళిపోతుంది, లేదా ఎవరికి వెళ్ళిపోతుందో కూడా చెప్పలేడు. కానీ నువ్వు ఇచ్చుకున్నదేదో అది మాత్రం నీదిగా వస్తుంది. అసలు నీది చేసుకోవడం అన్న మాటకు అర్థం ఏంటంటే నువ్వు బతికుండగా దానం చేసుకోవడం. నువ్వు బతికుండగా దానం చేయడం మానేసి 10 కోట్లు కొడుక్కిచ్చి వాడు ఏదో చేస్తాడనుకుంటే వాడు 11 రూపాయలు గోదానం చేస్తాడు. వాడు గోదానం ఎందుకు చేస్తాడు? తండ్రికి ఏ బుద్ధో కొడుకు అదే బుద్ధి, వాడు చేస్తాడు ఏంటి? బతికుండగా నువ్వు చేయింది చచ్చిపోయా కొడుకు చేస్తాడా? అందుకే దానం చేసేటప్పుడు కొడుకుని దగ్గర పెట్టుకోమన్నారు, పెద్దల శుశ్రూష చేసేటప్పుడు తల్లి కూతురుని దగ్గర పెట్టుకోమన్నారు. పెద్దల శుశ్రూష ఇలా చెయ్యాలన్న మాటని తల్లి దగ్గర కూతురు నేర్చుకుంటుంది. తండ్రి దానం చూసి ఓహో నాన్నగారులా ఇలా బతకాలన్నమాటని కొడుకు నేర్చుకుంటాడు. కొడుకు నేర్చుకోవడానికి యోగ్యమైన బతుకు లేని తండ్రి, కూతురు నేర్చుకోవడానికి యోగ్యమైన నడవడి లేని తల్లి, నాకెందుకు వచ్చిన గొడవ? కాబట్టి రాజరాజ నరేంద్రుడు అంటాడు, నాకు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంబు, నాకు చాలా ఇష్టమైనవయ్యా. సంతత దానశీలతయు, ఎప్పుడూ దానం చెయ్యాలని నా మనసు కోరుకుంటూ ఉంటుంది. శశ్వత్సాధు సంగత్యమున్, సాధు పురుషులైన వాళ్ళు ఉంటారే, పరమభక్తులైన వాళ్ళు, వాళ్ళతో స్నేహం కోరుకుంటూ ఉంటానయ్యా. వాళ్ళకి దగ్గరగా ఉండాలని, వాళ్ళు నన్ను స్మరిస్తూ ఉండాలని, వాళ్ళతో నేను చనువుగా ఉండగలగాలని, వాళ్ళ పక్కన తిరగగలిగినటువంటి ఆ చొరవ, స్వాతంత్ర్యం నాకు నిలబడాలని కోరుకుంటాను. ఎందుకు కోరుకోవడం? దాని ఎందు వేరొక ప్రయోజనాన్ని కోరి కాదు. ఆయన ఆ సత్పురుషుడు అంకుశం లాంటివాడు, మనము ఏనుగు తొండం లాంటి వాళ్ళం. ఏనుగు తొండం ఎప్పుడూ ఆగదు, ఇలా నడిచి వెడుతూ ఎత్తి ఆ పూలకొమ్మ లాగుతుంది. ఇలా వెడుతూ నేను ఒకసారి శృంగేరిలో చూశాను, ముందు వెళ్ళిపోతున్న ఆవిడ కొప్పులో పూలు లాగింది ఏనుగు. ఏదో పని దానికి, ఆ తొండం ఉత్తినే ఉండదు. మామట ఏం చేస్తాడంటే పక్కనే ఆ అంకుశం పట్టుకుని ఆ తొండం మీద ఇలా అంటాడు, అంటే మళ్ళీ కిందికి దింపేస్తుంటుంది, మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ఎత్తుతుంది, మళ్ళీ ఏదో పీకుతుంది, మళ్ళీ ఇలా అంటాడు, మళ్ళీ దింపుతుంది. సత్పురుషుడితోటి సాంగత్యం ఎటువంటిదో తెలుసా అండి? రామకృష్ణ పరమహంస చెప్పిన మాట, అంకుశం ఉన్న మావటిని పక్కన పెట్టుకోవడం లాంటిది. ఆయనతో కలిసి ఉన్నారనుకోండి, ఆయన జీవన విధానం ఎటువంటిదో మీకు తెలిసి ఉంటుంది. తెలిసి ఉండి ప్రయోజనం ఏం ఉండదు. ఆయన ఎలా జీవించాలనుకుంటున్నారో దానికి తగినట్టు మీరు జీవించగలగాలి. ఆ జీవితాన్ని మీరు పుణికి పుచ్చుకోగలగాలి తప్ప ఆయనతో కలిసి ఉండి ఆయనకి ప్రతిబంధకంగా మీరు నిలబడితే అది మళ్ళీ కాళ్ళలో కర్రెట్టడం అవుతుంది. ఉపయోగం ఏముంటుంది? పక్కన ఉన్న వాళ్ళందరూ శిష్యులని మీరు అనుకుంటున్నారా? ఒక్కనాటికి కాదు. ఎక్కడో ఉన్నా ఆదర్శంగా తీసుకుని ఆ ప్రేరణ పొంది జీవించిన వాడు ఉంటాడు, ఆ స్ఫూర్తి పొందినవాడు, వాడు మహానుభావం. కాబట్టి ఆయన అంటాడు, శశ్వత్సాధు సాంగత్యమున్, నాకు నిరంతరము సాధు పురుషులతో కలిసి ఉండడం అన్నది ఇష్టమయ్యా. నాకు ఈ 5 ఇష్టం.
కాబట్టి నన్నయ్య నేను ఒక్క కోరిక కోరుకుంటున్నాను, నువ్వు మహాపురుషుడివి, ఉభయ భాషా ప్రవీణుడివి, నిరంతర హోమ మంత్ర జప తత్పరుడవు, నా కొరకు నువ్వు ఒక్క ఉపకారం చేయాలయా, భారతాన్ని ఆంధ్రీకరించాలి. ఏమయ్యా మిగిలిన వాటిని ఆంధ్రీకరించమని అడగకుండా భారతాన్ని అడుగుతున్నావే అంటావేమో. అమల సువర్ణ శృంగ ఖురమై కపిలంబగు గోశతంబు ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు తథ్యమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంబు భారత కథాశ్రవణ ప్రవణంబ కావునన్. అసలు ఒక్క గోవుని దానం చేస్తేనే వేదమంత్రాల్లో ఒక విచిత్రమైనటువంటి మాట ఉంది. మీరు ఒక గోవుని దానం చేస్తే 100 గోవుల్ని దానం చేసినట్టు లెక్కలో వేసుకుంటారు. 1000 మంది వేదాంగములు చదువుకున్నటువంటి అనుష్ఠాన తత్పరులైన బ్రాహ్మణులను తీసుకొచ్చి నించోపెట్టి వాళ్ళందరినీ కూడా సత్కరించి కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి బంగారు తొడుగులతో కూడినటువంటి ఈ 100 కపిలగోవుల్ని తీసుకొచ్చి ఈ కపిలగోవులన్నింటినీ కూడా ఈ బ్రాహ్మణులకు దానము చేసినటువంటి వాడు 100 కపిలగోవులు బంగారు తొడుగులతో ఇచ్చిన వాడికి ఎంత ఫలితమో మహాభారతాన్ని విన్నవాడికి అంత ఫలితం. కాబట్టి ఎంత తేలికయా ఇది. మహాభారతం పోని వినడం ఏమైనా కష్టమైందా? వింటుంటే అబ్బా 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 అని జుర్రుకు తాగవలసినటువంటి విషయం. ముంజికాయ తినేవాడు అంత తేలిగ్గా ఏం తిండవు, చాలా కష్టపడవలసి ఉంటుంది. బొటనవేలు ఆ కన్నంలో పట్టాలి. నాలా బాగా బొద్దుగా ఉన్న బొటనవేలు అనుకోండి, ఆ కన్నంలో పట్టదు. ఆ పట్టని బొటనవేలు అందులో పెట్టి ఊడకుండా బయటికి ఉండిపోయి అక్కడి నుంచి లాగండి అంటే అదో అప్రతిష్ట. జాగ్రత్తగా అందులో వేలు పెట్టాలి. ఆ వేలు పెట్టి పైకి తీయాలి. అది బుళుక్కుని కింద పడిపోకుండా ఉండాలి. నోరు పెట్టాలి. ఆ నీళ్లు తాగాలి. దాన్ని జాగ్రత్తగా ఉత్తరించి ఆ మెత్తటి అందులో ఉన్నటువంటి ఆ గుజ్జుని ఆస్వాదించాలి. అది జీర్ణం అవ్వాలి. ఇన్ని గొడవలు. ఇంత కష్టపడి ముంజికాయ తినడం చాలా బాధతో కూడుకున్నటువంటి విషయం అయి ఉండొచ్చు. కానీ ఎక్కడో దొరికినటువంటి మంచి సువాసనతో కూడినటువంటి పరక కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు వృద్ధుడైపోయిన వాడి చర్మం ఎలా ముడతలు పడిపోతుందో అలా ముడతలు పడిపోయి ముట్టుకుంటే చిరిగిపోయే చర్మంతో తీయటి రసంతో కూడుకున్నది 13 పళ్ళు తెచ్చి గడ్డిలో పెడుతుంటే పొరపాటున ఒక పండు జారి తేనె జాడీలో పడిపోయింది అనుకోండి. ఇన్ని మాటలు లెక్కెట్టినా 12 ఉన్నాయి. నాకు ఇచ్చినవాడు 13వది ఇవ్వలేదని బాధపడ్డాడు. 12 పళ్ళు తినేశాడు. వారం రోజులు అయిపోయిన తర్వాత పరమేశ్వరుడికి అభిషేకం చేద్దామని, శివరాత్రి కదా ఎక్కువ తేనె చేద్దామని జాడీ వంపి తేనె పాత్రలో పోస్తున్నాడు. అసలే కొత్తపల్లి కొబ్బరి బాగా ముగ్గిపోయింది, ముడతలు పడిపోయింది, సువాసన పరమతీపి తేనె జాడీలో పడిపోయింది. వారం రోజులు ఉండిపోయింది. తీసి చేత పుచ్చుకుని ఇలా అన్నాడు అనుకోండి, ఇంత రసం నోట్లో కారిపోయింది అనుకోండి. ఏం కష్టపడాలా తినడానికి తాగడానికి? కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు జాడీలో తేనె సహిసాలో వారం రోజులు మగ్గినది తీసి తాగడం ఎంత తేలికో మహాభారత శ్రవణం చేయడం అంత తేలిక. కూర్చొని ఏమంత కష్టం నీకు? ఇంతకన్నా తేలిగ్గా తరించే మార్గం ఉందా? అంత ఫలితం ఇస్తారయా? అటువంటి మహాభారతం సంస్కృతంలో ఉంది, కానీ ఆంధ్ర భారతం లేదు. కాబట్టి నేను అది వినాలనుకుంటున్నాను. కాబట్టి ఇంత ఫలితాన్ని ఇచ్చేటటువంటి మహాభారతాన్ని మహానుభావ ఆంధ్రీకరించవలసింది అన్నారు. అంటే నన్నయ్య గారు అంగీకరించిన ఘట్టాన్ని చెప్పి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. వీడు ఇలా చెప్తూ వెళ్ళిపోతాడేమో శివరాత్రి వరకు అని మీరు కంగారు పడకూడదు. కాబట్టి నన్నయ్య గారు అంటారు, అమలిన తారకా సముదయంబుల నిన్నను సర్వ వేద శాస్త్రముల అశేషసారము ముదంబున పొందను బుద్ధివాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రము తరియంగ ఈదను విధాతృనకై నను నెరబోలునే. రాజరాజ నరేంద్ర, నువ్వు అడిగావు భారతాన్ని ఆంధ్రీకరించండి నన్నయ్య గారు అని అడిగావు. అలాగేనండి తప్పకుండా చేస్తాను. నేను కాకపోతే ఎవడు చేస్తాడు? ఇన్నాళ్ళకి నేను పుట్టాను కాబట్టి చేస్తాను అంటే నన్నయ్య గారు ఎందుకు అవుతారు? అలా అంటే నన్నయ్య గారి నోటి వెంట ఆ పలుకులు ఎందుకు వస్తాయి? ఆయన వినయం అటువంటిది. ఇంత సమర్థుడయ్యుండి ఆదికవి అయ్యుండి ఆయన అంటున్నారు, అమలిన తారకా సముదయంబుల నిన్నను, ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాలన్నింటినీ తప్పు లేకుండా లెక్కెట్టు. నీకోటి లెక్క తెలిసేమిటి? నేను ఇన్ని చెప్తే అన్నీ అనుకుంటానంటావేమో. నిన్ను అడిగినవాడు ఈశ్వరుడు. ఆయన ఈ నక్షత్ర మండలాన్ని సృజించినవాడు. నువ్వు తప్పు చెప్తే ఆయన చెప్పలేడు.
ప్రతిరోజు రాత్రి నువ్వు నక్షత్రాల్ని లెక్క పెట్టడం మొదలుపెట్టినా, బతికున్నన్నాళ్ళు లెక్కబెట్టినా నక్షత్రాల్ని ఖచ్చితంగా లెక్కబెట్టి చెప్పగలవా? చెప్పలేవు. అలా సర్వవేద శాస్త్రముల అశేష సారము ముదంబున పొందను. వేదముల యొక్క శాస్త్రముల యొక్క సమస్త సారాన్ని నేను పొందేస్తానంటే సాధ్యం అవుతుందా? తేలిగ్గా సంతోషంగా ఇలా కూర్చుంటే నాకు వచ్చేయాలండి అంటే వచ్చేస్తాయా? అలా కుదరనట్టు బుద్ధిబాహు విక్రమమున దుర్గమార్ధజల గౌరవ భారత భారతీ సముద్రము దర్యంగ ఈదను. బుద్ధిబలం అనేటటువంటి చేతులతోటి మహాసముద్రమైనటువంటి భారతాన్ని ఈదుతానంటే కుదురుతుందా? నీ చేతులకు బలం ఉంటే ఏట్లో ఈదు, నీ చేతులకు బలం ఉంటే చెరువులో ఈదు. అంతేగాని నా చేతులకు బలం ఉందండి పక్క ఊళ్ళో చెరువులో ఈదాను అందుకని ఈ చేతులతోటే సముద్రానికి యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి ఈదుతానండి అంటే ఈదుతావా? కొంత దూరం వెళ్ళేటప్పటికి రెక్కలు అలిసిపోతాయి, ఏవో జలచరములు తినేస్తాయి. కాబట్టి బాహుబలం సముద్రాన్ని ఈదడానికి సరిపోదు. నాకు ఏదో కవనశక్తి ఉండొచ్చు, నాకు ఏదో భాష మీద ప్రభుత్వం ఉండొచ్చు, అయితే మాత్రం మహాభారతం అనేటటువంటి సముద్రాన్ని నేను ఈదగలనా రాజరాజ నరేంద్ర? మది కాబట్టి విధాతృణకైనను నెరబోలునే. నా వల్ల కాదు అని నేను ఊరుకుంటున్నాను అనుకుంటున్నావేమో, చతుర్ముఖ బ్రహ్మకైతే మాత్రం సాధ్యమయ్యా? అంత గొప్పదయా మహాభారతం. చతుర్ముఖ బ్రహ్మగారే చెప్పగలడా అన్నారంటే అటువంటి మహాభారత నిర్మాణం చేసిన వేదవ్యాసుడు ఎంత గొప్పవాడై ఉండాలి. కాబట్టి ఆయన అన్నాడు, అయినా నేను ఆంధ్రీకరిస్తాను. ఎందుకు ఆంధ్రీకరిస్తానో తెలుసా? ఒక్క కారణానికి ప్రయత్నం మొదలు పెడతాను. నాకేమీ రాదని ఇలా తల వంచుతాను. ఇలా నేను ఎవరి ముందు తల వంచాలో వారి ముందు ఇలా తల వంచితే వారు నన్ను అనుగ్రహించి నన్ను వారి చేతి పనిముట్టుగా స్వీకరించారా, జరిగిపోతుంది అంతే కథంతా. నేను చేస్తున్నానంటే కదూ నాకు సమర్థత. ఎవరు నన్ను వస్తువుగా స్వీకరించాలో వారు స్వీకరించిన తర్వాత ఎందుకు నడవదు? కాబట్టి ఇదిగో నేను ఇప్పుడే నమస్కారం చేస్తున్నాను. హరి హరాజ గజాననర్క షడాస్య మాతృ సరస్వతీగిరి సుతాదిక దేవతాతతికిన్ నమస్కృతి చేసి దుర్భర తపో విభవాధికున్ గురున్ పద్య విద్యకు ఆజ్యున్ అంబురుహ గర్భ నిభున్ ప్రచేతసు పుత్రు భక్తి తలంచుచున్. నేను అదిగో ఆ శ్రీ మహావిష్ణువుకి, హర పరమశివుడికి, అజ బ్రహ్మగారికి, గజానన విఘ్నేశ్వరుడికి, అర్క సూర్యుడికి, షడాస్య ఆరుముఖములు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, మాతృ లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, గిరిసుతాది ఆ పార్వతీదేవికి, దేవతలందరికీ తల ఉంచి నమస్కరిస్తున్నాను. వీళ్ళందరికీ నమస్కరించి పద్య విద్యకు ఆది అయినటువంటి వీరొక మహాపురుషుడికి నమస్కరిస్తున్నాను. ఎవరో తెలుసా? ఆయన ప్రచేతసుని కుమారుడై రామాయణ కావ్యాన్ని లోకానికి అందించిన వాల్మీకి మహర్షి యొక్క పాదార విందములకు నమస్కరించి సూర్యవంశాన్ని వర్ణించి రామాయణ కావ్యాన్ని అందించి లోకానికి ధర్మ ప్రబోధం చేసిన వాల్మీకి మహర్షికి నమస్కరిస్తున్నాను. పద్య విద్య అన్నారు. మనకి ఛందస్సు అద్భుతం. ఇది ఏ ఇతర భాషకి లేదు. ఇది ఒక్క మన భాషలకే, సంస్కృతానికి, తెలుగు ఇటువంటి భాషలకే ఈ మర్యాద ఉన్నది. ఛందస్సు వల్ల ఉండేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? పద్యంగా వస్తేను మీరు ధారణ చెయ్యవచ్చు. మీరు వాక్యముల కింద రాసేశారనుకోండి, ఎన్ని వాక్యములు వ్రాసినా మీరు ధారణ చెయ్యలేరు. ఛందస్సులో పద్యంగా రచన చేశారనుకోండి, మీరు ధారణ చేసేయచ్చు. 4 మాటలు పద్యం వింటే మీకు వచ్చేస్తుంది పద్యం. 10 మాటలు మీరు వాక్యాలు విన్న వాక్యాన్ని యథాతథంగా మీరు పట్టుకోలేరు. అటువంటి పద్య విద్యకు ఆది అయినటువంటి వాడు లోకములకు ఛందస్సును ఉపయోగించి ధర్మాన్ని జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించడానికి వీలుగా రామకథని అందించినటువంటి మహాపురుషుడైన వాల్మీకి మహర్షి పాదార విందములకు నేను నమస్కారం చేస్తున్నాను. భారత భారతీ శుభ గభస్థిచయంబుల చేసి ఘోర సంసార వికార సంతమసజాల విజృంభము బాచి సూరిచేతో రుచిరాబ్జ బోధనరతుండకు దివ్యు పరాశరత్మజంభోరు హమిత్రుకొల్చి మునుపూజితు భూరి యశో విరాజితున్. అదిగో భారతం అనబడేటటువంటి ఆ గ్రంథములోని కిరణములనబడేటటువంటి ఆ జ్ఞాన కిరణముల చేత అంధకారం అనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి సూర్య సమానుడైన వేదవ్యాసుడున్నాడే,
పండితులైనటువంటి వారి హృదయములన్నీ కూడా ఎవరి గురించి వినగానే ఇలా విప్పారుతాయో, ఎవరు సంతోషిస్తారో, ఏ మహానుభావుడు పరాశరునికి పుత్రుడిగా జన్మించాడో, ఏ మహానుభావుడు సంసారం అనేటటువంటి చీకటిని తొలగత్రోయగలడో, ఎవడు అజ్ఞానమును నశింపచేసి జ్ఞానమును ఇయ్యగలడో, ఎవడు ధర్మమును ప్రబోధము చెయ్యగలడో, ఎవడు వేద విభాగం చేశాడో, ఎవడు అష్టాదశ పురాణములను ఇచ్చాడో, ఎవడు పంచమవేదం అనేటటువంటి మహాభారతాన్ని లోకానికి అందించాడో, ఎవడి పాదములకు నమస్కరించినంత మాత్రం చేత ఏ విధమైన సంశయములు లేకుండా సమస్తము కరతలామలకమవుతుందో, ఎవరి పేరు చెప్పగానే గొప్ప పండితులైనటువంటి వారి హృదయములు పులకరింతలు కలిగి విప్పారుతాయో, అటువంటి వేదవ్యాస భగవానుడి యొక్క పాదార విందములకు నమస్కరించి మహాభారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తాను. రాజరాజ నరేంద్ర, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, ప్రారంభం చేస్తానని నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడికి మాట ఇచ్చి భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేసినటువంటి ఘట్టం దగ్గర ఇవాల్టి ప్రారంభోపన్యాసాన్ని పూర్తి చేస్తూ, రేపు మొట్టమొదటి ఘట్టం, అత్యద్భుతమైనటువంటి ఘట్టం, అది వ్యాసుడికే చెల్లు, ఆంధ్రీకరించడం నన్నయ్య గారికే చెల్లు. ఎన్ని ధర్మాలు ప్రతిపాదన చేస్తారో, ఎన్ని గహనమైన రహస్యములు దాచారో ఆ విషయాల్ని రేపటి రోజున ప్రస్తావన చేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.